జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాసానికి ప్రభు అనుగ్రహించిన వర్తమానం, వాగ్దానం, నిశ్చయముగా వాగ్దానం ప్రభు మనందరి పట్ల, అడుగు పెట్టిన వారందరి పట్ల, ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్న వారందరి పట్ల నెరవేర్చును గాక. సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చును గాక. బైబిల్లో మనం గమనిస్తే అక్కడ ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో బందీలుగా ఉన్నారు. ఇతర దేశంలో, ప్రాంతంలో బందీలుగా ఉంటూ దేవుడు తమను తిరిగి ఇశ్రాయేలుకు చేరుస్తాడు అని ఆశ వారి జీవితంలో కలిగి ఉన్నారు. వారి జీవితంలో కలిగి ఉన్న ఆశను బట్టి ప్రభు ఆశను గుర్తిరిగి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కనుక ఆ మాటలు తెలియజేశారు. మీరు బంధకాలలో ఉన్నారు కదా, నిరీక్షణ కలిగి ఉన్నారు కదా, మీ కోటను మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. మన జీవితంలో అప్పుడప్పుడు బంధకాలలో ఉన్నట్లుగా మనం నడిపించబడుతూ ఉంటాం. అప్పుడప్పుడు బంధకాలలో, చెరసాలలో ఉన్నట్లుగా అనిపిస్తున్న వ్యక్తిగత జీవితం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ అనేది ఉంటే, ఆశ అనేది ఉంటే, నిశ్చయముగా ఆయన నీకు రెండంతలుగా మేలు చేయునుగాక. మనందరికీ ఆయన రెండంతలుగా మేలు చేయునుగాక. యేసు నామములో రెండంతలుగా మేలు ఈరోజే, ఇప్పుడే ఆయన ప్రారంభించునుగాక.